500,000 రూపాయల నోట్లను కేంద్రం బ్యాన్ చేయడంతో 100 రూపాయల నోట్లకు ప్రస్తుతం ఫుల్ డిమాండ్ పెరిగింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై జనం ఏమనుకుంటున్నారో వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిన్న ఏటీఎంలన్నీ కూడా అర్ధరాత్రి వరకు క్లోజ్ అయిపోయాయి. ఎక్కడ కూడా 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను చెలామణిలో లేదని చెప్పొచ్చు. సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కూడా ఎలా వాళ్ళు స్పందిస్తున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనం ప్రస్తుతం హన్మకొండలోని ఒక హోటల్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం 500 రూపాయలు 1000 రూపాయల నోట్ల చెలామణి విధంగా ఉంది. వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది చూద్దాం. అయితే చాలా చోట్ల కూడా వ్యాపారులు కానీ వీళ్ళు కానీ ఉదయం నుంచే 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను తీసుకోవడం లేదు, 100 రూపాయల నోట్లను మాత్రమే తీసుకుంటున్నారు. అయితే ఈ కరెన్సీకి సంబంధించి ఫేక్ కరెన్సీ కావచ్చు, ఉగ్రవాదులు చెల్లుతున్నటువంటి వాటిని నిరోధించడానికి, అదేవిధంగా ఈ నల్లధనాన్ని నిరోధించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కూడా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ఏ విధంగా చూడొచ్చు? నిర్ణయం అయితే చాలా మంచి నిర్ణయము. బ్లాక్ మనీ వాళ్ళంతా వాళ్ళు బయటకు వచ్చేస్తుంది. కానీ ప్రజలలో ఏంది అంటే ఈ 2 రోజులు బ్యాంకులు బంద్ చేశారు. ప్లస్ మనము టూర్లోకి పోయే వాళ్ళకి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్లస్ దాన్ని కాకుండా ఈ 2 రోజులు ప్రతి ఒక్కరూ అన్ని 1000 రూపాయల నోట్లు కానివ్వండి, 100 రూపాయలు 500 నోట్లు కానివ్వండి తీసుకోమని చెప్పానండి. తీసుకున్న తర్వాత ఈ ఆఫ్టర్ 2-3 డేస్ తర్వాత అది మీరు ఎట్లా గవర్నమెంట్ ఎట్లా నిర్ణయిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆ విధంగా మేము ఆర్బీఐ రూల్ ప్రకారం వెళ్ళిపోతాము. అది కానీ ప్రజలను మాత్రం అయితే ఇబ్బంది పెట్టద్దని చెప్పండి. అదేవిధంగా మరికొంతమంది ఉన్నారు, చెప్పండి. అంటే ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా చూడవచ్చు? అంటే మోడీ గారు తీసుకునే ఈ నిర్ణయానికి యావత్ ప్రపంచం అందరూ హర్షించదగుతున్నది. కానీ ఒక విషయం ఏంటంటే దీనివల్ల కామన్ మ్యాన్ బాగా సఫర్ అవుతుందనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈ యొక్క నోట్ల చలామణి మారుతుందనే విషయం పెద్దలకు ఆల్రెడీ తెలిసే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళ యొక్క అమౌంట్లను ఇతర బ్యాంకుల నుండి బయటి దేశాలకు డాలర్ చొప్పునైనా 60 రూపాయలైనా అక్కడ పే చేసుకొని ఎక్స్చేంజ్ చేసుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన వారికి మాత్రం ఇది తెలియడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందే చెప్పారు చంద్రబాబు నాయుడు, నాకు వారం రోజుల ముందే మన మోడీ గారిని కలిసి ఈ విధంగా నేను చెప్పడం జరిగింది, అది ఇప్పుడే ఇంప్లిమెంట్ చేశాడని నేను అనుకోలేదు అని కూడా ఒక వాక్యం టీవీలో మనకు వినపడడం జరిగింది. అంటే ఒక కామన్ మ్యాన్ ఒక వారం రోజుల్లో 2 రోజులు బ్యాంకు బంద్ అయితే ఎంత సఫర్ అవుతాడు అనేది మోడీ గారికి తెలిసి రావాలి. ఎందుకంటే ఒక జనరల్గా వ్యాపారస్తుడు అనేవాడు డబ్బులు దగ్గర డ్రా చేసుకొని పెట్టుకుంటాడు. అతడు ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది అతనికి ఒక ప్లానింగ్లో ఉంటాడు. కామన్ మ్యాన్ అనేవాడు అప్పటికప్పుడు అతని ఇంట్లో జరిగే సంఘటన కానివ్వండి, దురదృష్ట సంఘటన కానివ్వండి, హ్యాపీ సంఘటన కానివ్వండి, కావాలంటే డబ్బులు డ్రా చేసుకోవాలంటే అతని దగ్గర లేని పరిస్థితి. ఆ విధంగా 500-1000 రూపాయలు మార్కెట్లో ఇప్పుడు బంకులో మేమే ఉన్నామండి. యాజ్ ఎ టీచర్గా బంకు పోతే పెట్రోల్ పోసుకుంటే 500 నోట్ ఇచ్చే ఇక్కడ చెల్లదంటున్నాడు, మీరు బంకులలో చెల్లుతుందంటున్నారు. ఈ విధంగా చిన్న చిన్న వాటికి మీరు ఇన్స్ట్రక్షన్స్ చేయాలి. అలాంటి బంకులకు కానీ వేటికి కానీ మీరు ఎక్కడైతే తీసుకోమన్నారో వాటికి కంపల్సరీగా ఒక నోటీస్ జారీ చేయాలి. లేకపోతే తీసుకోకపోతే మీ బంకులు బంద్ చేస్తామని చెప్పాలి. ఈ 500 రూపాయల నోట్లు బ్యాన్ 1000 రూపాయల నోట్లు కూడా ఇప్పుడు తీసుకోలేదు కదా, ఇంకా దీంట్లో ఎలా ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనుకుంటారు? ఏం లేదు సార్, మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉన్నాయి. కానీ ప్రజల లోపల అవగాహన తక్కువ ఉండి దీనివల్ల ఏం చేస్తున్నా అంటే ఇందాక నేను హోటల్ రూమ్ వెకేట్ చేసి వస్తున్నా, 500 రూపాయల నోటు తీసుకోవాలి, చట్టరీత్యా తీసుకోవాలి, నేరం అని చెప్పినప్పటికీ వాళ్ళ లోపల అవగాహన లోపం. ఏంటంటే 500 నోటు తీసుకుంటే రేపు పని చెల్లదు. సో ఇది బ్లాక్ మనీ అరికట్టడానికి ఇది మంచి చర్యనే. కానీ ఏంటంటే మార్కెట్లో రాత్రి నేను టిఫిన్ చేయాలంటే చిల్లర ఇవ్వట్లేదు, 500 నోట్స్ ఇస్తే ఇవ్వట్లేదు. అది కింద నుంచి మీరు దాచుస్తున్న పరిస్థితి. పెట్రోల్ పంపు పోతే అక్కడ కూడా అదే పరిస్థితి. ఏది పెట్రోల్ పోయాలంటే 500 అయితే పోస్తా, తక్కువ అయితే పోయాము. ఈ పరిస్థితి ఏంటంటే కొంచెం అవగాహన లేదు, తర్వాత ఆందోళన, స్పష్టత లేకపోవడం వల్ల దీని మెయిన్ అనమాట. సో దీనికి ఒక క్లారిటీ ఇచ్చి గవర్నమెంట్ అఫీషియల్స్ దీన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తే కనుక సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతుంది. మోడీ గారికి హ్యాట్స్ ఆఫ్. అదేవిధంగా వ్యాపారులను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా వరకు మీకు రెగ్యులర్గా 500 ఎట్లా ఉంది? కొత్త నిజాలు పరేషాన్ అయిపోతారు వాళ్ళు, అంత ఆగవాగం అవుతారు. దీనికి కాకపోతే ఒక టైం పొడిగించాలి, పొడిగిస్తే ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. జనం ఇప్పుడు నేను 500 రూపాయలు తీసుకోలేకపోతుంటే వాళ్ళు పరేషాన్ అవుతారు. అయినా తీసుకుంటాను నేను, తీసుకొని మళ్ళీ నేను రేపన్న డిపాజిట్ చేస్తాను. కానీ జన సౌకర్యం కోసం అయితే ఒక టైంని కొద్దిగా ఎక్స్టెన్షన్ చేయాలి. ప్రజలకు గవర్నమెంట్ కొద్దిగా ఎక్స్టెండ్ చేసి ప్రజల చెప్పిన రీజన్ కూడా కొద్దిగా ప్రకటించి కొద్దిగా లాంగ్ పొడిగించాలని మేము చాలా వరకు గవర్నమెంట్ను చూరుతున్నాం. మొత్తానికి అయితే సామాన్యులైనటువంటి అభిప్రాయం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం హర్షిస్తున్నారు. అయితే ఈ 500 రూపాయలు 1000 రూపాయల బ్యాన్కి సంబంధించి కూడా 2 రోజులు మాత్రం
ఇక తీసుకోవాలి అని చెప్తున్నప్పటికీ కూడా పెట్రోల్ బంకులు కావచ్చు ఇతర అవసరాలు కూడా అవి చెల్లట్లేదు అనేది అంటున్నారు. 100 రూపాయల నోటుకు మాత్రం ఏమా డిమాండ్ పెరిగింది. అయితే దీన్ని మరికొంతకాలం పొడిగించాలి. 500 రూపాయలు 1000 రూపాయల నోట్లకు సంబంధించి కూడా తక్షణం పెట్రోల్ బంకులు కావచ్చు మిగతా కేంద్ర ప్రభుత్వం చెప్పిన ప్రదేశాల్లో ఇవి చెల్లే విధంగా కూడా కఠినంగా అమలయ్యే విధంగా కూడా చూడాలి అని చెప్తున్నారు. మొత్తానికైతే మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరినీ హర్షిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు మాత్రం సామాన్యులు మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.